రంగారెడ్డి జిల్లాలో దీక్షల పేరిట బీఆర్ఎస్ నాయకులు రైతులను మోసం చేస్తున్నారని అన్నారు కాంగ్రెస్ నేతలు. పవిత్రమైన చేవేళ్లను బీఆర్ఎస్ అపవిత్రం చేసిందని శుద్ధి కార్యక్రమం నిర్వహించారు అస్తం నేతలు. రాష్ట్రంలో 2 సార్లు అధికారంలో ఉండి తెలంగాణ సమాజాన్ని బీఆర్ఎస్ మోసం చేసిందని విమర్శించారు. 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని కుక్కలు చింపిన విస్తీర్ణ లెక్క తెలంగాణ రాష్ట్రాన్ని తయారు చేసి అధికారంలోకి రాకముందు ఈ తెలంగాణ ప్రజలకు అనేక బూటకపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా అమలుపరచకుండా రైతాంగాన్ని, నిరుద్యోగులను, పేద ప్రజలను అందరినీ కూడా మోసం చేసినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు నిన్న షాబాద్లో దీక్ష చేసారు, రైతు దీక్ష చేసారు. నేను అడుగుతా ఉన్నా, కేంద్ర ప్రధానమంత్రి ఎవరైతే మన మోడీ ఉన్నాడో ఆయన ఈ దేశంలో రైతులకు వ్యతిరేకంగా 3 నల్ల చట్టాలను తీసుకొస్తే వాటి మద్దతుగా అసెంబ్లీలో, పార్లమెంట్లో మద్దతు తెలిపిన బీఆర్ఎస్ పార్టీకి నైతిక హక్కు ఉందా? రైతు దీక్ష చేసే నైతిక హక్కు ఉందా అని చెప్పి సందర్భంగా మోసం చేసినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ గారు నిన్న చేసిన దీక్ష చాలా సత్యదూరమైనటువంటి, విడ్డూరమైనటువంటి దీక్ష. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను మోసం చేసినటువంటి పార్టీ ఏదంటే యావత్ దేశంలోనే బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 రుణమాఫీ కోసం 2 పర్యాయాలు రైతులను మోసం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ కాదా? వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మీరు సమాధానం చెప్పాలి. దాంతో పాటుగా వరి వేస్తే ఉరి అన్నటువంటి చెప్పినటువంటి మాట మీ నాన్నగారు కాదా? మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో రైతులు చనిపోతే కనీసం వాళ్ళని పరామర్శించకుండా, ఇక్కడ రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా, ఇక్కడి ప్రజాధనాన్ని పక్క రాష్ట్రాలకెళ్లి 2 లక్షల రూపాయలు పంచినటువంటి దుర్బుద్ధి మీది కాదా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం కాంగ్రెస్.